అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్. అమ్మబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్లో మీకు ధార్మిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఛానల్లో ప్రసంగాలు కానీ మరే విషయాలు తప్ప కేవలం ధార్మిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల పెద్దలు చిన్నలు ఎవరైనా ఈ ధార్మిక విద్యను నేర్చుకొని ఇస్లాం ప్రకారం జీవిస్తే, దాన్ని ఇతరులకు అందజేస్తే సాఫల్యమే సాఫల్యం. అల్లాహ్ తాలా మనందరికీ ఇహపరాల్లో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. మరొక మాట ఏమిటంటే, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ఉచితమే. ఈనాటి పాఠం: కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి. అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, అవసరమైతే మందలించాలి. ఒక హదీస్లో ఇలా ఉంది: ఉమర్ బిన్ అబూ సలమా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, నేను బాల్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోషణలో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో నేను అన్నం తిన్నప్పుడు నా చెయ్యి పళ్ళెంలో అటు ఇటు తిరుగాడుతూ ఉండేది. అది చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబ్బాయి, అన్నం తినే ముందు దైవనామాన్ని పఠించు, కుడి చేతితో తిను, నీకు దగ్గరలో ఉన్న వాటిని తీసుకుని తిను అని నాకు హితోపదేశం చేశారు. బుఖారీ, ముస్లిం. మరో హదీసులో ఇలా ఉంది: సలమా బిన్ అక్వా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఎడమ చేత్తో తింటున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అది చూసి కుడి చేత్తో తినమని అతనికి ఉపదేశించారు. అందుక వ్యక్తి తాను కుడి చేత్తో తినలేనని బదులిచ్చాడు. దానికి ఆయన, నువ్వు నిజంగానే కుడి చేత్తో తినలేకపోదువుగాక అని శపించారు. అతని గర్వం అతన్ని మాట వినకుండా చేస్తుంది అని అన్నారు. ఇక ఆ తరువాత నుంచి ఆ వ్యక్తి తన కుడి చేతిని నోటిదాకా లేపలేకపోయేవాడు. ముస్లిం. మిత్రులారా, చూసారా, ప్రతి చిన్న విషయం, అంటే జీవన రంగాలకు చెందిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పారు. అందువల్ల మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి, ఖురాన్ హదీసుల విద్య నేర్చుకోవాలి, ఖురాన్ సున్నతుల విద్య నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే ధార్మిక విద్య నేర్చుకున్నట్టే. ఇంకా దాని ప్రకారం ఆచరిస్తూ దాన్ని ఇతరులకు అందజేస్తూ పోతే తీర్పు దిననాడు, అంటే ఇహపరాల్లో సాఫల్యమే సాఫల్యం. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.